జాతి పేరు వినగానే నన్ను చీదరించుకుని వెళ్ళగొట్టారు. చాలా దెబ్బ తగిలింది కదా రమా. మీరేం బాధపడకండి, మీకు ఉద్యోగం దొరుకుతుంది. మీరు యోగ్యున్నా? అయితే ఈ విషయంలోనైనా కొంచెం తిను. నీకొక విషయం చెప్పనా? మగాణ్ణి కదా, అందుకే అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎన్ని సమస్యల్ని నేను బయట ఎదుర్కొంటానో అన్ని సమస్యల్ని ఒక మహిళ పగలంతా ఇంట్లో ఉండి కూడా ఎదుర్కొంటోంది. అందుకే మానసిక పరంగా నేను అలసిపోగలను, అలాగే నువ్వు కూడా అలసిపోగలుగుతావు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, ఎప్పుడైనా మీరు ఈ రకంగా ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తారు. ఇక మిమ్మల్ని ఇలా చూస్తే నవ్వు దానికదే బయటకు వస్తుంది. తిను. చూడు ఎలా నవ్వుతుందో. ఇదే భీమ్ ఇంకా రమా కారణంగానే నాకు నా భర్తతో, అలాగే నీకు నీ భర్తతో ఇలా సంతోషంగా నవ్వుకునే క్షణాలు ఎప్పుడు రానేలేదు. అందుకే చెప్తున్నాను లక్ష్మి, వీళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి పంపించక తప్పదు. అప్పుడే వీళ్ళు మన జీవితాల్లో ఎలాంటి ముళ్ళుల్ని నాటారో వీళ్ళ జీవితంలో కూడా మనం అలాంటి ముళ్ళుల్ని నాటగలం. సరే, ఇప్పుడు చెప్పు, దెబ్బెలా తగిలింది? నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. నేను కేవలం కుండ తీసుకుని వస్తున్నా, తడబడ్డంతా జారిపడింది. ఏం లేదు, ఏదో తగిలిందంతే. ఇప్పుడు మీరే నాకు భోజనం తినిపిస్తున్నారుగా, దాంతో నొప్పి కూడా మాయమైపోయింది. నేను దెబ్బెలా తగిలిందని అడిగాను. మీకు నేను తినిపిస్తాను. రమా, ఎప్పుడైనా ఎవరైనా విషయాన్ని దాటవేస్తున్నారంటే వాళ్ళేదో దాస్తున్నారని అర్థం చేసుకోవడం మంచిది. చెప్పు, ఈ దెబ్బెలా తగిలింది? నేను నీకు చెప్తాను. ఏం జరిగిందంటే తను నీ మాసిన కోటు ఉతుకుతోంది. పొరపాటున జరిగింది, నేనేం కావాలని చేయలేదు రమా. నాకేమనిపిస్తుందంటే పొరపాటున కాదు, నిజానికి లక్ష్మి కావాలనే రమకు దెబ్బ తగిలించిందనిపిస్తోంది. అత్తయ్య, రమ భీమరావుకి ఇంకా చెప్పలేదంటారా? ఒకవేళ తనకు తెలుసుంటే తను తప్పకుండా మాట్లాడడానికి వచ్చేవాడు. ఇప్పుడు భోజనం చేస్తున్నారు కదా, బహుశా భోజనం చేసిన తర్వాత చెప్తుందేమో. ఒక్కసారి ఆ భీమ్ని రానివ్వు. ఈ రోజు అస్సలు వదిలిపెట్టను. అంత ఇబ్బందిగా ఉంటే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని చెప్తాను. అవునత్తయ్య, మీరు పదే పదే ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటుంటే ఒకరోజు నిజంగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళి లక్ష్మి వదినతో మాట్లాడతాను. ఏం అవసరం లేదు. అయ్యో, కొంచెం చెప్పేది వినండి. తనొస్తున్నాడు, పద. లక్ష్మి, ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో నువ్విది కావాలనే చేస్తున్నావని ఒప్పుకోవడానికి మాత్రం వీల్లేదు. అయ్యో ఆగండి, నేను చెప్పేది వినండి. మీరిలా కోపంగా వెళ్ళడం మంచిది కాదు. ఇంటికి పదండి. నన్ను వెళ్ళనివ్వు రమా. నాకు తెలుసు వదిన ఇదంతా కావాలని చేస్తుంటుంది. అవును, నాకు కూడా తెలుసు. అయినా వదిలేయండి. ఎంతైనా తను మీ వదినేగా. లక్ష్మక్క ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇలా అయింది. ఒకప్పుడు తను నన్ను ఎంతగానో అభిమానించేది.
వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమో అత్తయ్య. వదిలేయండి, మీరింటికి పదండి. లేదు రమ్మా, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తానుండు. వద్దు, ఇంటికి పదండి. చూడండి, మీరు ఇందాకే చెప్పారు కదా నేను మగాణ్ణి, అందుకే అర్థం చేసుకోలేనని. మా ఆడవాళ్ళ ఇంట్లో కూడా ఎన్నెన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. దీన్ని కూడా అలాగే అనుకోండి. ఎలా అంటే పగలంతా నరతం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు తనను క్షమించి వదిలేసినట్టుగా, అలాగే వీళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు, నేను కూడా క్షమించేశాను. ఇక పదండి. మీరు కోపంగా ఉంటే ఏమాత్రం బాగోలేరు. ఇక గొడవ పడే ఉద్దేశంలో ఉంటే అసలే బాగుండరు. మీరు అలా ఉంటేనే బాగుంటారు. ఎలా ఉంటే బాగుంటాను? అలా. ఎలా? మీరెప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, ఎవరికైనా నచ్చ చెప్పినప్పుడు ఇక మాట్లాడుతూ ఇలా అంటారుగా, అది నాకు బాగా నచ్చుతుంది. ఎలా అనిపిస్తుందంటే మీరు మొత్తం ప్రపంచానికి దారి చూపిస్తున్నట్టు. ఇంటికి పద. అదిగో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. పద.
రామ్జీ, ఈ ఉత్తరం భీమ్ రాసింది కదా, ఎందుకలా చించి పారేశావు? అసలు అందులో భీమ్ ఏం రాశాడో చదువుంటే బాగుండేది కదా. నువ్వు ఇలా చేయటం భీమ్ చూసుంటే ఎంత బాధపడి ఉండేవాడు. నేను నిన్న రాత్రే చదివాను. నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకు వచ్చి నా శరీరాన్ని తాకితే ఇక అది నాకు ఏమాత్రం తెలియదు అనుకుంటున్నావా? నాన్న, ఇక్కడికి రావద్దని మీరు చెప్పారు. అందుకే నేరుగా మిమ్మల్ని నిద్రలేపి అడగడానికి ధైర్యం చాలలేదు నాకు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. అలా ఏం లేదు పురంజన్. నేను భీమ్ రాసిన ఉత్తరాన్ని గౌరవించనని, అలాగే ఏ తండ్రి తన కొడుకు తన గురించి బెంగపడ్డం ఎందుకు నచ్చదు చెప్పు? కానీ నా బాధ అంతా ఒక్క విషయంలోనే, భీమ్ తన గురించి పట్టించుకోవడం లేదని. సర్లే, నేను వెళ్ళి తయారై వస్తాను. పనిలోకి వెళ్దాం. ఇప్పుడు నీ ఆరోగ్యం బానే ఉంది కదా రామ్జీ? పర్వాలేదు, ఇప్పుడు జ్వరం కూడా లేదు. భీమరావ్, భీమరావ్, నువ్వు ఇంకా తయారయ్యావా లేదా? చూడు, నేను తయారై వచ్చేసాను. తొందరగా బయటకు వచ్చాయి. బాబుగారు, మీరు పొద్దున్నే పిలుస్తున్నారేంటి? అంటే ఏమైనా జరిగిందా? అరే లేదు లేదు, ఏం జరగలేదు. విషయం ఏమిటంటే భీమరావుకు నాకు మధ్య ఒక పోరాటం సాగుతుంది. భీమరావు ఉద్యోగం వెతుకుతున్నాడు. ఇక నేను వాడు ఉద్యోగాన్ని పొందక ముందే వాడి నుంచి ఉద్యోగాన్ని దూరం చేస్తున్నాను. అయితే ఉద్యోగం దొరకడం అసాధ్యమే. ఎవరు యజమానితో శత్రుత్వం పెట్టుకుంటారో వాళ్లకు ప్రశాంతత ఎక్కడుంటుంది? ఇదిగో చూడండి, మరీ ఇంత స్వామి భక్తి ఉంటుందా? మీరొక పని చేయండి, సంతకు వెళ్ళి కొన్ని పూలు, అగర్బత్తీలు, అలాగే ప్రసాదం కూడా తీసుకురండి. నైవేద్యం సమర్పించి ఈయనకు హారతి ఇవ్వండి. ఏ రమా, ఎక్కువగా మాట్లాడుతున్నావు. అలాగే ఈ జోకు బాబాయ్తో గంట కూడా కొట్టించండి. సమస్య ఏంటో తెలుసా? అసలు మీరు సమర్పించిన ప్రసాదాన్ని ఈయన తినలేడుగా. ఎందుకంటే మనందరం చిన్న జాతి వాళ్ళం. అయినా సరే ఈయనకు హారతి ఇవ్వండి. మీ అందరికీ అవమానం జరుగుతుంటే సహిస్తూ హారతి ఇవ్వడం అలవాటేగా, ఇవ్వండి. వద్దు, హారతిని భర్త భీమరావే నాకు ఇవ్వాలి. ఏమంటావు భీమరావ్? ఆ రోజు ఎప్పటికీ రాదు, రాసి పెట్టుకో. నేను సిద్ధంగా ఉన్నాను, పదండి. ఇదిగో జీజాబాయ్, ఆ దుప్పటి జాగ్రత్తగా ఉతకాలి.
చాలా ఖరీదైన దుప్పటి. ఏమంటావు రామ్జీ? ఇలా దుప్పటి కప్పుకొని ఎవరు రక్తం ఇస్తున్నారు? ఒకసారి నన్ను కూడా చూడండి. ఇప్పుడే ఈయన రక్తం అమ్మాడు, ఈయనకి డబ్బులు కూడా వస్తాయి. అందుకే దుప్పటికి బదులు డబ్బులు తీసుకో. జిజాబాయ్, అంత ఖరీదైన దుప్పటి రామ్జీ అన్న ఎలా కొన్నాడు చెప్పు. బాబుగారే స్వయంగా అంటున్నాడు దుప్పటి చాలా ఖరీదైందని. డబ్బు చాలా ఖర్చు పెట్టేశాడు కదా. అవును, ఖరీదైందే అయి ఉంటుంది కదా. ఇంట్లో తినడానికి తిండి గింజలు లేవు, పైగా ఈ వృధా ఖర్చులు. అందరూ మూర్ఖులు. ఇంకేంటి? ఏం చేస్తాం? చేయడానికి ఏమీ లేదు. బాధపడటం తప్ప ఏం చేస్తాం? అంతే. పదండి పదండి. కేవలం కొంచెం చలిగా అనిపించింది, అందుకే ఈ దుప్పటి కొన్నాను. జిజాబాయ్, ఆ దుప్పటి జాగ్రత్తగా ఉతకాలి. చాలా ఖరీదైన దుప్పటి. ఖరీదైందే అయి ఉంటుంది కదా. ఇంట్లో తినడానికి తిండి గింజలు లేవు, పైగా ఈ వృధా ఖర్చులు. మూర్ఖులు. మావయ్య ఎప్పుడు వృధాగా డబ్బు ఖర్చు పెట్టరు. ఏదో కథ ఉంది, అదేంటో నేను తెలుసుకోవాలి. పురంజన్, ఒకవేళ నేను నా రక్తాన్ని ఇంకో 3 సార్లు అమ్మానంటే బహుశా అప్పుడు మనకున్న పని పూర్తయిపోతుందేమో. అలాగే మంజుల గొలుసు కూడా మనం విడిపించగలుగుతాం కదా. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? నీ మెదడుగానే ఏమైనా చెడిపోయిందా రామ్జీ? ఇంతకు ముందు నువ్వు ఒకసారి రక్తాన్ని అమ్మేశావు. అయినా అసలు నీ వాళ్ళకని ఒకసారి చూసుకున్నావా? నేను బానే ఉన్నాను. నిన్న నేను హాస్పిటల్లో కనుక్కున్నాను. ఏ డాక్టర్ అయితే నిన్న వచ్చాడో తను మధ్యాహ్నం తర్వాతే వస్తాడట. ఒకవేళ నేను ఇప్పుడే వెళ్ళిపోయానంటే మరొక డాక్టర్ ఉంటాడు. నువ్వు పంచే, నువ్వు పనిలోకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. రామ్జీ నువ్వు అలా చెయ్యకు. నేను నీకు చేతులెత్తి దండం పెడతాను రామ్జీ, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు. పిచ్చి పని అప్పుడే చేశాను. ఆ రోజు నేను మంజుల దగ్గర గొలుసు తీసుకుని తాకట్టు పెట్టాను. ఇక ఆ డబ్బులతో నేను కేవలం భీమ్ కోసమే పుస్తకాలు కాదు, నిజానికి నేను నా పాత బాకీ కూడా తీర్చేశాను. అలాగే కొన్ని ఇంటి అవసరాలు కూడా నెరవేర్చాను. ఒకవేళ ఆ సమయంలో భీమ్ కోసం పుస్తకాలే కాకుండా వేరే ఖర్చులు చేయకుండా ఉంటే ఈరోజు రక్తం అమ్ముకోవాల్సి వచ్చేది కాదు. సర్లే, మనుషులు అనుభవంతో ఎన్నెన్నో నేర్చుకుంటారు. ఆలస్యం కావడానికంటే ముందే ఎవరైనా ఇంకా జాగ్రత్త పడడం మంచిది. కానీ ఆ సమయంలో నేను జాగ్రత్త పడలేదు. నేను మీకు నా యోగ్యతల గురించి చెప్పడానికి ముందు నేనే మీకు చెప్తాను, అది నాది అంటరాని జాతి. ఇక ఈయన వెనక నిలబడి ఉన్నాడు కదా, ఈయన నరోత్తమ్ జోషి. ఈయన కూడా ముందుకొచ్చి ఇదే విషయం చెప్తాడు. ఎందుకంటే ఈయన పెద్ద జాతివాడు, ఇక నేను చిన్న జాతివాణ్ణి. కానీ ఇంతకంటే పెద్ద విషయం ఏంటంటే నేను చదువుకున్నవాణ్ణి, పని చాలా బాగా చేయగలను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు నాకు మీ దగ్గర ఉద్యోగం ఇస్తారా? అన్నట్టు నువ్వు మొదటి మాట చాలా బాగా చెప్పావు. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పు.
ముందు చెప్పినా తర్వాత చెప్పినా అంటరాని వాడు అంటరాని వాళ్ళ ఉంటాడు కదా. అందరు వీడిని అలాగే మెడబెట్టి బయటకు గెంటేస్తుంటారు. ఏమంటారు భీమరావు? అన్నట్టు నువ్వు అంగీకరిస్తూ చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఒక చదువుకున్నవాడు తను ఒక అంటరాని వాడినని కూడా చెప్పడం. ఇక ఇదే మన సమాజం సాధించిన గెలుపు. ఒకవేళ నువ్వు ఇదే మాట రోజంతా ఇక్కడే నిలబడి చెప్తూ ఉన్నావంటే నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వగలను.